తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అదేంటి పార్వతి, అడిగితే నేను కల్పించేదానిగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా నాకేమైనా చెయ్యొంకరా కాలొంకరా? హాయిగా ఎప్పుడు సరదాగా నవ్వుతుండే అక్క చెల్లెలని ఒకళ్ళు నవ్వితే ఒకళ్ళు ఏడ్చేలా చేశావు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో దేవుడా. అయినా లక్ష్మి గుడికెళ్ళి 3 గంటలైంది. ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? నువ్వేంటి ఆకలిస్తే వేలు కొడుకు తింటావు? ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఊరుకోమా ఊరుకో, ఏమిటో కర్మ. ఇంట్లో కాసిన కాఫీ నీళ్ళు కలిసి ఇచ్చే ఆడదిక్కు కూడా లేదు. బిస్కెట్ అయినా ఎంతైనా పెద్దోదినే ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. అర్జెంట్ గా ఒక కుక్కడి కాఫీ నీళ్ళు తాకపోతే తల బద్దలైపోతున్నాం. పక్కన బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్టరా. అక్కర్లేదు, ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదిలే, నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. సూపర్. వంట రెడీ. నాయన కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం చేయటరా. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? మళ్ళీ ఇవాళ అసలు ఏం తినకూడదురా, శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మాయ్యా వచ్చేసా, రక్షించాం. దేవుడి దేవుళ్ళ గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తా. అలాగేనమ్మా. నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళు? వంట చేయడానికి. వంట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటా చూపు? నూనెలో నీళ్లు పోసి సాంబార్ నెత్తి మీద పోసి బస్తాడు బియ్యం తడిపేసి నెలకు సరిపడే సామాన్లన్నీ పాడు చేసావు. ఎంత డబ్బు దండగా. ఇంకోసారి వంటగదిలో అడుగు పెట్టావంటే దేవుడి దేవుళ్ళ కాళ్ళు వెరకొడతాను. ఆగు. నువ్వు తినే తిండి, వండుకునే గ్యాసు, ఇంట్లో సామాన్లు ఇవన్నీ మాయ కష్టార్జితమేనే. నీ మొగుడు వచ్చే జీతంతో ఇంట్లో ఫెనాయిల్ కూడా రాదు. పార్వతి, ఏదో డబ్బు దండగైందంటున్నావుగా, తీసుకో. ముష్టి వాళ్ళకి వేసి అనుకుంటాను. ఏమన్నా? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరే నీకమ్మ? చిన్న పెద్ద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? మాట్లాడతావా? ఇంకోసారి అలా మాట్లాడతావా? చిన్నపిల్లలు మాట్లాడే మాటలా ఇవి? ఎవరు నీకు నిర్మోహం? నా మీద కోపంతో పసిబిడ్డను ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం, నేను కొడతాను, అవసరమైతే చంపుతాను. ఇది నా బిడ్డ. చేతనైతే నువ్వు ఒక బిడ్డను కను. నాకు బిడ్డలు లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది. పాపిష్టి దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డని ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలు వద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువైతే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు ఉతికాను. లక్ష్మి, ఇప్పుడు ఏమైంది? పోనీ ఏమిటండి పర్వాలేదు. నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట నేను తట్టుకోలేను. లక్ష్మి అలానే సావు. నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా కొట్టాలి లేదు చూద్దు కానీ. అంటే ఇప్పుడు దాకా చాలదా? అయితే ఎప్పుడే తెలిచేస్తాను. ఏంట్రా? నిన్ను చెప్పు తీసుకొట్టాలరా. ఓహో, రేపొద్దున కొడుతు గాని అసలే పవర్ అప్సెట్ అయింది. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు? ఇంకోసారి నీ పెళ్ళాన్ని, నా పెళ్ళాన్ని ఒక్క మాట సహించదు లేదు. చేయండి. నా తల్లి ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను.
ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటికి కోడలేదు. ఎవరే పిచ్చాచి? ఆ పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. ఏ నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. ఏ నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఏ ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. అప్పోవే పోవే పోవే పోవే. మీరు ఉండండి. నన్ను మాట్లాడుతున్నా? నన్ను పిశాచి అంటుంది. అసలు దాన్ని వదలకూడదండి. ఇక ఆ గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో, అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోపు వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. అతో వా ప్రాప్స్యసే స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం. రజని, ఏమిటి తల్లి ఇది? నోరుమై నీచుడా, ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అమ్మా తొందరపడు, నా మాట విను. ఇంకేమి వినన్రా. నా తల్లికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నాళ్ళు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమా, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా, ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయి కర్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడానికి ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్ కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్రా. అలాగే. రామ్మ, గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? కానీ ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆడాళ్ళందరూ కడుపు కాలు రాకుండా తమ జాగ్రత్తలు తమపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెటిల్ కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే రేయ్, ఇప్పుడు ఆవేశపడాలరా? లేవని చెప్పాను కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను. హలో బావా, నేను చిట్టిని. ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చాలేదు బావా. హలో,
హలో అమ్మా 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 తలుపుతీ అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనే లేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మా అమ్మా నన్ను వదిలు. అమ్మో 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నిన్ను వదిలిపెట్టి ఉండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అంట్లు తోమి బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచే అలవాటు. నువ్వు 4 గంటలు అటుంటే నవ్వుకుంటే ఏం చేస్తుంది? అంతేనా? సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్. మొగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి? सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదవ హిందీ అర్థం అవదు చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసావు వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకోజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి దయ వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను. దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. 1 గంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్య, దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి అదిరిందోయ్. అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా? పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు తాయడు? ఏదో ఒకటి. మొత్తానికి 3వ తోటకోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ. బుజ్జి కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయలేదు. ఎందుకు కొట్టావు? నేను కొట్టానా? నువ్వు కొట్టలేదు, నేను కొట్టా.
నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు, కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు చదువుతున్నావా? అమ్మో వీడితో పెట్టుకోకూడదు, బూతుల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు ఇవేం బాలే కదూ. బానే ఉన్నాయి. బట్ సరు తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్తావురా బక్క విధవా. ఏమయ్యా కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. ష్యూర్. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి, ఎవ్వరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా? అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ. ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. చంద్ర, ఇది నేను అనలేదురా బాబు. ఎవరన్నా ఆపేయండిరా, ఆపేయండిరా. పార్టీ పనులు తీసావు కదయ్యా, వదండి. చిచి, నీకు మినిస్టర్ ఇవ్వడం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్.
వామ్మో. ఎంపీ ఉమాపతి ఉమాపతి ఎంపీ ఉమాపతి ఎంపీ ఉమాపతి ఎంపీ ఉమాపతి. బామ్మర్ది కారదీరా వెళ్ళి సీఎం గారి కాలం ఇవ్వడం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని డౌన్ డౌన్ ఉమాపతి ఏయ్, ఈ రోడ్డు రివర్స్ చేయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడు ఎక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క బెల్లం ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుచ్చుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। असल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मर्जी वो यहाँ से चली जाए? लोग छूटेंगे नहीं बस यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है. క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడా? ఓర్ ఫెలో నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. కామోన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు. ఇది నాది, నా మొగుడు కొన్నది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. రాగం 70. ఏమిటిది? కనబడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు. నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? నన్నే ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరితో తలుపుతావేమిటి? నేను ఎవరైనా వెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు? ఒళ్ళుమంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుదేవలో మోసపోయానా?
నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు? అలా వెళ్ళిపోతే ఈ ఆస్తుల నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు? సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు, అన్న ఎప్పుడు తీర్చడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. ఒరేయ్, అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. ఒరేయ్, అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు తమ్ముడు, ఇచ్చి తమ్ముడు, ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాతలాగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. ఎలా తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు, అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు, 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్తనా కంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు, ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే, ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా, ఏమండి పార తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచ్చి, అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నాన్నా, నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం ఏం లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలని ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మా. ఆ, అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారో తాకట్టు పెట్టాడు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకేం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల పలు తాలక. నేనేమంత సిగ్గుమాల పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే, నీ కళ్ళ ముందే, అదిగో ఆ గోపాలకృష్ణ పెళ్ళ మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది మూడో కంటి వాడికి కూడా తెలియకూడదని నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి. సింపుల్ గా సీరియస్ అయిపోయింది. శభాష్. అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జల్లు పాకినట్టుంది. మీ ముష్టిది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట. ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట. ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఇంటి మూడో కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొగలికి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బావులు ఈ ఇంటికి చేసిన చాకరికి
దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చేస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాటా వాళ్ళకి పంచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా 3వ మనవరాలు పేరులోనే కాదు చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సి. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాది, నా కష్టార్జితం. కష్టమో సుఖమో నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, పదని పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు ఎంచక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదని ఢిల్లీకి వెళ్ళిపోదాం. మీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరీ అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నాను అనుకో, జీతము పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు, నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు. నీ మీద